వన్ మోర్ మినీ వ్లాగ్ మార్నింగ్ రొటీన్ అండి ఇది. అదేంటో కానీ నేను లేచి లేవగానే పిల్లలు కూడా లేస్తున్నారు. ఇంకా చేసేది ఏం లేక చిన్న పాపనైతే అలా బ్యాగ్లో వేసుకున్నాను. నేను కనిపించకపోతే ఏడుస్తుంది. సో ఇంకా అక్కడి నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ మధ్యన హాట్ వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేశాను. కొంచెం బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి అయితే అరటికాయ ఫ్రై చేశాను. అలాగే తోటకూర ఫ్రై కూడా చేశాను. ప్రతిరోజు ఆకుకూర తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదని విన్నాను అనమాట. అందుకని చెప్పేసి ఆకుకూర ఖచ్చితంగా యాడ్ చేస్తున్నాం లంచ్లోకి. అలాగే పప్పు చేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్లోకి రోజు చపాతీలు తీసుకెళ్ళిన అలవాటు. అందుకని చెప్పేసి కొంచెం గీ వేసి ఆయన కోసం అయితే ఒక చపాతీ చేసేసాను అనమాట. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్లోని బాయిల్డ్ ఎగ్స్ అయితే తినడం అలవాటు, నాకు, హనీకి, మా హస్బెండ్కి. సో వాళ్ళ కోసం నా కోసం అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తుంది లంచ్ బాక్స్. ఎందుకంటే చూపిస్తున్నాను అంటే ఆఫీస్కి వెళ్ళేటోళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. వేడివేడిగా తిన్న వాళ్ళకైతే ఆఫీస్కి అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది ఏంటంటే ఈ ప్లగ్ అనేది బ్యాక్ సైడ్ కనెక్టింగ్ ఇచ్చాడు. ఇక్కడ కనెక్ట్ చేసేసి మనం తినే 20 minutes ముందు స్విచ్ ఆన్ చేసేస్తే లోపల ఫుడ్ అనేది చాలా వేడిగా అవుతుంది అనమాట. అంటే మనం తిన్నంత వేడి అవుతుంది. మెల్టన్ కంపెనీ వాళ్ళది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే మనకి అవైలబుల్ ఉంది. బాగా యూజ్ అవుతుంది. ఇంకా మా కివి పాప అయితే లేచింది. తనకైతే బనానా తినిపిస్తున్నాను. బనానా తినిపిస్తే కొంచెం పిల్లలు హెల్తీగా ఉంటారని విన్నాను. సో బనానా అయితే తినిపిస్తున్నాను. లావు అవ్వకపోయినా పర్వాలేదు కానీ హెల్తీగా ఉండాలి అంతే. ఇక్కడ నేనైతే మిల్క్ తీసుకుంటున్నాను ఇంకా నా టిఫిన్లోకి అయితే. సో నేను అంతా అయిపోయిన తర్వాత లంచ్ ప్యాక్ చేసేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో పిల్లలిద్దరితో కష్టం కాబట్టి నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని అమ్మ దగ్గరికి అయితే వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.